Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight lines, exercise 90, sixth problem, Roman number 3 lo sixth problem. So if sum of the perpendicular distance of variable point P from the lines is always 10 అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి మరియు ఇదే పాయింట్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ వచ్చి 10 అయితే సమ్ యాడ్ డిస్టెన్స్ ఒక లైన్ యొక్క డిస్టెన్స్ d1 మరొక లైన్ యొక్క d2 అనుకుంటే సమ్ వచ్చి 10కి ఈక్వల్ అంటున్నారు. మళ్ళీ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పీ పాయింట్ మూవ్ ఆన్ ఏ లైన్ అంటే పీ పాయింట్ ఈ లైన్ మీద ఉందని ప్రూవ్ చేయాలన్నమాట. సో దీనికోసం సొల్యూషన్, the equation of given lines x plus y minus 5 equals to 0, equation 1, 3x minus 2y plus 7 equals to 0, equation 2. So perpendicular distance of P, perpendicular distance మన ఫార్ములా ఏంటి, d equals to mod ax1 plus by1 plus c by root of a square plus b square. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసుకొని ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేద్దాం, డిస్టెన్స్ని. సో ద పర్పెండిక్యులర్ distance of P x comma y from lines 1 and 2. సో లైన్స్ 1 and 2 నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫస్ట్ లైన్ నుంచి d1 అనుకుందాం, మాడ్ x ప్లస్ పాయింట్ వచ్చి x కామా y కదా, సో y మైనస్ y 5 బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అండ్ d2 లైన్. సో సెకండ్ లైన్ నుంచి డిస్టెన్స్ 3x మైనస్ 2y ప్లస్ 7 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 9 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ మాడ్ ఉంది, ఈ మాడ్ని మనం తీస్తే ప్లస్ ఆర్ మైనస్ y వాల్యూ వస్తాయి బై రూట్ 2 అండ్ d2 ఈక్వల్స్ టు సేమ్ అదే ప్లస్ ఆర్ మైనస్ 3x మైనస్ 2y ప్లస్ 7 బై రూట్ ఆఫ్ 13. ఏ స్క్వేర్ అంటే 9 3 స్క్వేర్ కదా, 9 ప్లస్ 4 13. సో ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకుని ఇక్కడ మనకి 4 వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనం పాజిటివ్ వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో అజ్యూమింగ్ x ప్లస్ y మైనస్ 5 అండ్ 3x మైనస్ 2y ప్లస్ 7 ఆర్ పాజిటివ్. ఫస్ట్ మనం పాజిటివ్స్ అనుకొని ఇవి రెండు సింప్లిఫై చేద్దాం. గివెన్ దట్ సమ్ ఆఫ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 10 అన్నారు కదా, సో d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు మనం d1 d2 ఫైండ్ అవుట్ చేసాం. సో పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటున్నాం కాబట్టి x ప్లస్ y మైనస్ 5 బై రూట్ 2 ప్లస్ 3x మైనస్ 2y ప్లస్ 7 బై రూట్ 13 ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం తీస్తే రూట్ 12 రూట్ 13 రూట్ 2 ఎల్సిఎం. సో ఇప్పుడు ఇదేమవుతుంది మనకి
ఇక్కడ √2 ఉంది, √13 లేదు. సో √13 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 ప్లస్ ఇక్కడ √13 ఉంది, √2 లేదు. సో √2 13x 3x మైనస్ 2y ప్లస్ 7 ఈక్వల్స్ టు 10. సో ఈ డినామినేటర్లో ఉండేది అటు సైడ్ పంపిస్తే 13 to 26. సో అది ఇక్కడ రాసుకుందాం. సో ఇక్కడ 13 టర్మ్ని ఒక్కొక్క టర్మ్తో డివైడ్ చేద్దాం. సో √13y మైనస్ 5√13 ప్లస్ ఇక్కడ అదేవిధంగా √2 3√2 3√2x మైనస్ 2√2y ప్లస్ 7√2 ఈక్వల్స్ టు 10√26. ఎందుకంటే ఈ 13 to అటు సైడ్ వెళ్తే 26 అయింది, న్యూమరేటర్లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ టర్మ్స్ని, వై టర్మ్స్ని, కాన్స్టెంట్స్ని ఒక్కొక్క దగ్గర రాసుకుందాం. సో ఈ టర్మ్లో నుంచి మరియు ఈ టర్మ్లో నుంచి ఎక్స్ని కామన్ తీద్దాం. సో 13 ప్లస్ 3√2x ఎక్స్ ప్లస్ వై ఈ టర్మ్లో నుంచి వై ఈ టర్మ్లో నుంచి వైని కామన్ తీద్దాం. మైనస్ 2√2y. ఇప్పుడు మిగిలింది కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? ఇది ఉంది, సో ఇది ఉంది. సో ఇది ఈ ఈక్వల్కి ఇటు సైడ్ పంపించుకుందాం, అప్పుడు అది మైనస్ అవుతుంది. సో ప్లస్ 7√2 మైనస్ 5√13 ఇది ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ 10√2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఈ ఈక్వేషన్ ఫామ్లో ఉంది చూడండి, ax ప్లస్ by ప్లస్ c కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ ఏ నార్మల్ జనరల్ ఫామ్. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫామ్ general equation of a line. సో ఎలా ఉంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 రూపంలో ఉంది. అంటే మనకి ఈ పాయింట్ ద్వారా జనరల్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ పీ పాయింట్ మూవ్స్ ఆన్ ఏ లైన్ అని చెప్పచ్చు. కానీ మనం ఇక్కడ మిగిలిన 3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా, దీనికోసం ఈ పాయింట్ రాద్దాం. సిమిలర్లీ సో ఇప్పుడు ఆ పాయింట్స్తో మిగిలిన సైన్స్తో కూడా మనం ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇలానే వస్తుంది. సో సిమిలర్లీ we can get the equations of line for any signs. అంటే అక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనుకున్నాం కదా, ప్లస్ ఎనీ సైన్స్ ఆఫ్ అన్నిటికీ కూడా ఈ ఫామ్లోనే వస్తుంది అని అర్థం. సో అండ్ 3x మైనస్ 2y ప్లస్ 7. సో మనం థస్ కాబట్టి పాయింట్ P ఇది కూడా ప్రూవ్ చేయమన్నారు కదా, పాయింట్ P మస్ట్ మూవ్ ఆన్ ఏ లైన్. సో ఈ లైన్ మీద ఇది పాయింట్ మూవ్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. ఇప్పుడు మనకి ఇక్కడ సమ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఆల్వేస్ 10. సో ఈ డిస్టెన్స్ 2 ఈక్వేషన్స్ యొక్క డిస్టెన్స్ని px, y ద్వారా ఫైండ్ అవుట్ చేసి ఈ డిస్టెన్స్తో సింప్లిఫై చేసి మనం ఈ ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది. సో p వచ్చి మూవ్ ఆ లైన్ మీద మూవ్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ప్యారలల్ లైన్స్. సో ఇప్పుడు ఇక్కడ మనల్ని ఏమంటున్నారు? ఈ ప్యారలల్ లైన్స్కి మరొక ప్యారలల్ లైన్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని చెప్తున్నారనమాట. సో ప్యారలల్ లైన్కి మరొక లైన్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అంటే ఆ థర్డ్ లైన్ కూడా ప్యారలల్ లైనే కదా. సో దీని ద్వారా మనం
థర్డ్ లైన్ కూడా ప్యారలల్ లైన్ అవుతుంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ గివెన్ లైన్స్ ఆర్, సో ఫస్ట్ లైన్ వచ్చి 9x + 6y - 7 = 0. మరొక లైన్ ఏమి ఇచ్చారు, 3x + 2y + 6 = 0. సో మనకి ప్యారలల్ లైన్స్ ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయి అని తెలుసు అంటే ax + by + c1 = 0 ప్యారలల్ లైన్స్ అంటే. ఒకదానికొకటి ఎలా ఉంటాయి, ఏ టర్మ్ ఎక్స్ టర్మ్ వై టర్మ్ సేమ్ ఉంటుంది, ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ ఒకటే డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించారంటే ఇక్కడ మనకి 2 లైన్స్ ప్యారలల్ అని చెప్పారు. సో కాబట్టి దీన్ని మనం 3తో మల్టిప్లై చేసామంటే ఈ ఈక్వేషన్ని ఈ ఫామ్లోనే వస్తుంది. చూడండి, 3 3s 9x + 3 2s are 6y 3 6 18 = 0. సో దీన్ని ఈక్వేషన్ 1, సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇప్పుడు ఈ 2 ప్యారలల్ లైన్సే కదా. సో ax by సేమ్ ఉన్నాయి, కాన్స్టెంట్ c1 c2 ఒకటి డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు ఇవి ఒకదానికొకటి ప్యారలల్ లైన్స్ అన్నాయి. ఇప్పుడు మనకి మూడో లైన్ కూడా ప్యారలలే అవుతుంది, ఎందుకంటే 2 లైన్స్ ప్యారలల్, ఇది కూడా ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉంది ఫ్రమ్ ది ప్యారలల్ లైన్స్ అంటున్నారు. కాబట్టి థర్డ్ లైన్ మనకు కావాల్సిన ఈక్వేషన్ కూడా ప్యారలల్లోనే ఉంది అని అర్థం. సో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ ఈజ్ parallel and equal distance to both given lines. సో ఈ 2 లైన్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. సో గివెన్ లైన్స్ ఈజ్, సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అనుకున్న ఈ పాయింట్ ద్వారా అంటే, ఇప్పుడు ఇది లైన్ 1 అనుకుందాం, ఇది లైన్ 2 అనుకుందాం. సో ఈ రెండిటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది, అంటే మిడిల్లో ఉంది L3 లైన్. సో అంటే ఇప్పుడు ఈ 3 ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ప్యారలల్గానే ఉన్నాయి. సో ఈ లైన్ కూడా ఈ 2 లైన్స్కి ప్యారలల్గా ఉంటుంది. ప్యారలల్ లైన్ ఎలా ఉంటుంది మనకి, సేమ్ ax + 6y + కాన్స్టెంట్ ఒకటే డిఫరెంట్. సో ఈ కాన్స్టెంట్ మనకు తెలియదు కాబట్టి మనం k అనుకుందాం. సో ఇలా ఇప్పుడు మన డిస్టెన్స్ ఫార్ములా ఏమిటి, మనం డిస్టెన్స్ ఫార్ములా ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ ఫార్ములా ఎలా కనుక్కుంటాం. సో d = mod c1 - c2 by √a² + b² కదా. ఈ ఫార్ములా ద్వారా మనం ఇప్పుడు ఇక్కడ k వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనల్ని ఏమన్నారు, ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి అంటే 1 2 మరియు 2 3. కాబట్టి ఇప్పుడు c1 ఈక్వేషన్తో c1 వచ్చి k, ఇది k, ఇది -7. సో -of +7 by √a² 9² + 6² mod. సేమ్ అదేవిధంగా ఈ థర్డ్ ఈక్వేషన్ మరియు సెకండ్ ఈక్వేషన్కి. సో -18 by √9² + 6². సో ఇది రెండు గమనించారంటే ఇది ఈక్వల్, ఇది ఈక్వల్. సో గెట్ క్యాన్సల్. ఇప్పుడు మనకి ఓన్లీ పై టర్మ్స్ ఒకటే మిగులుతాయి. సో మాడ్ కనుక మనం తీసేస్తే +or-2 వాల్యూస్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ మనకి k వాల్యూ అనేది 2 వాల్యూస్ వస్తాయి అన్నమాట, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ k + 1 = ప్లస్ ఉన్నప్పుడు k - 18 ఆర్ అదేవిధంగా k + 7 = k - 18. సో ఇక్కడ గమనించామంటే k గెట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ మనకి k వాల్యూవే ఫైండ్ అవుట్ కాలేదు. సో ఇది మనకి ఇది రాదు ఈ వాల్యూ. సో ఇక్కడ గమనిద్దాం, k ఇక్కడ మైనస్ వాల్యూ -k. సో k + 7 = -k + 18. సో k టర్మ్స్ని ఒక సైడ్ తెచ్చుకుందాం. ఇప్పుడు k + k 2k
ఈక్వల్స్ టు 18 మైనస్ 7 ఏమవుతుంది మనకి ఇక్కడ 11 వస్తుంది. k ఈక్వల్స్ టు 11/2. సో ఇప్పుడు మన ఈక్వేషన్ k వాల్యూలో ఈ 3 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ సేమ్ కదా, 9x ప్లస్ 6y ప్లస్ k. సో k వచ్చి 11/2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఈ 2తో ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, 2 9s are 18x ప్లస్ 2 6 are 12y ప్లస్ 11 ఈక్వల్స్ టు ఈ 2 ఇటు సైడ్ పంపించిన అది 0 అయిపోతుంది. సో ఇది అన్నమాట మన ఈక్వేషన్. సో అర్థమైంది కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్లో ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అని అర్థం, ఇలా ఉన్నాయి. సో మనం ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.